వ్యాపారులు అయితే చాలా నష్టపోతున్నారు. మొన్నటిదాకా వెండి ధర 4,20,000 ఉండే, ఒకటేసారి 1,20,000 పడేసరికి వ్యాపారం కూడా ఇబ్బంది అవుతుంది, మళ్ళీ ప్రజలకు కూడా ఇబ్బంది అవుతుంది. ఏదైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉందో అది చాలా మటుకైతే ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడికి షాప్లకు రావడానికి కూడా డైలీ ఫోన్ చేస్తున్నారు, ధరలేంది ధరలు. మాకంటే హోల్సేల్ వాళ్ళు కూడా ఇబ్బందికరం అవుతున్నారు. కాబట్టి ఈ చిన్న చిన్న వ్యాపారం ఏదైతున్నదో ఎక్కువ శాతం అయితే పబ్లిక్ ఎక్కువ సఫర్ అయ్యేది కస్టమర్లే. ఎందుకంటే పెళ్ళిళ్ళు పెట్టుకున్నాం, పెళ్ళిళ్ళ సీజన్ ఉంది, తగ్గుతుందని ఒక ఆశలు చేసుకుంటారండి. పెళ్ళిళ్ళ మాత్రం ఆభరణాలే పెడతారు. బిస్కెట్లు ఎక్కువ శాతం అయితే కొనుగోలు పెద్దోళ్ళే పెట్టుకుంటారు. చిన్న ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళైతే ఆభరణాలే చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆర్డర్ ఇవ్వడానికి మాత్రం మొన్నటిదాకా మేము ఆశిస్తున్నాం ఏదన్నా వస్తుంది అని, కానీ ఇప్పుడు వస్తలేదు. ఎందుకంటే ఒక్కటేసారి దిగేసరికి ఇంకా దిగుతుందని ఆశ ఉంది. ఎవరు వస్తలేరు, ఇప్పటికైతే ప్రస్తుతానికైతే వస్తలేదు. దగ్గర కొన్న బంగారం మాత్రం మేము ఖచ్చితంగా కొంటామండి. ప్రతి కస్టమర్కి ఇదే చెప్తున్నాము, మా దగ్గర ఏదైతే బంగారం మీరు కొనుగోలు చేసుకున్నారో ఖచ్చితంగా కొంటాం మేము. వాళ్ళు వస్తున్నారు మాకు అడుగుతారు, కొంటారంటే 1,000-2,000 ఫరక్ తోటి మేము కొంటున్నాము. మీతో ఏదైతే ఎవరైతే బిస్కెట్ వేరే జాగాలో కొని ఇక్కడ అమ్ముతున్నారు కానీ ఫరక్ పెడుతున్నారు. చాలా మటుకైతే ఇప్పటిదాకా రేట్ రాలేదు. కొన్ని జాగాల రేట్ హైదరాబాద్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఎందుకంటే గంటకి ఏమవుతుందో తెలుస్తలేదు. ఇప్పుడు మొన్న ఫ్రైడే రోజేమో 1,80,000 ఉండే, 90 కూడా అయింది. కానీ ఒకటేసారి 1,40,000 అడిగేసరికి ప్రజలు ఇబ్బంది అవుతున్నారు.